ప్రభాకర్ రెడ్డి 10 ఏళ్ళు చేసిండు. ఒక్కసారి ఆలోచించాక ఇంత పెద్ద రింగ్ రోడ్ వేసిన వాళ్ళకి ఈ కిలోమీటర్ సర్వీస్ రోడ్ ఎందుకు వేసినాం చాతగాలేదో ఒక్కసారి ఆలోచించారు. అడగకపోతే అవ్వ కూడా పువ్వు పెట్టదు అన్నట్టు పని చేసినందుకు మీ ఎమ్మెల్యే సాబ్ కి ఎంపీ సాబ్ కి ఏడో టైం దొరికిందంటే క్రెషర్ల కోసం దొరికిన టైం కంకర కొట్టుకొని అమ్ముకొని రింగ్ రోడ్ చుట్టూ భూములను అమ్ముకున్నందుకు టైం ఉంది తప్ప వాళ్ళకి ఎక్కడ కూడా ఇంకేం దొరకలే. కారు పంక్చర్ అయింది, కారు టక్కర్ అయింది, కారును కొంచెమే అవతల వారేసినాం. మొన్న కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, మాయ మాటలు చెప్పారు. 2000 పింఛన్ మీకు చాలలేదు, మీకు 4000 పింఛన్ ఇస్తా అని చెప్పిండు. చెప్పి అధికారులకు వచ్చి 5 నెలలు అయింది. అక్క వచ్చింది ఒక్కరికన్నా 4000 పింఛన్ వచ్చిందావా? మీరు చెప్పారు, వాళ్ళు తమ్ములు ఎప్పుడు కాదు. మీకు పింఛన్ వస్తుందా? వెల్మల్ల పింఛన్ ఎందుకు అయినా మా నరేంద్ర అని అంటున్నాడు. మాకంతా మంచిగా ఉన్నోళ్ళన్నా గజం జాగమ్మతి ఇట్లాంటి బంగ్లాలు 4 కట్టొచ్చు అని చెప్తున్నాడు. అంతేనా? పోనీ రైతులకి 1,00,000 రూపాయలు తీసుకున్న కాడ 2 లక్షలు రైతు రుణమాఫీ చేస్తాడు రేవంత్ రెడ్డి. అదన్నా చేసిందంటే అది కూడా చేయలే. కిందికెళ్ళి అవ్వ చెప్తుంది అందరం అట్లా ఉండం కదా బిడ్డ, ఈడ కూడా కొందరం గరీబ్ వాళ్ళు ఉండమని. మరి మీరు తప్పుడు ఎత్తలేరు. 4,000 పింఛన్ వస్తుందా అంటే వస్తుందా వస్తలే చెప్పుని వస్తుందా? మరి నమ్మి నానవసరం కారు మంచిగా లేదని కేసీఆర్ నెల్లగొట్టి చెయ్యి గుర్తోళ్ళని తెచ్చుకుంటే ఈ చెయ్యి గుర్తు అయిన మన నెత్తి మీద చెయ్యి పెడుతుండే తప్ప మన జేబులకైతే పైసలు ఇస్తుంది. మాటలు మాట్లాడుకుంటే మస్తు బూతులు మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. ఏమన్నాడు? నేను అధికారంలోకి రాగానే కేసీఆర్ నిన్న 1,00,000 కోట్లు తొక్కి కట్టిపిస్తాను, కట్టిపించి గరీబులకు పంచుతా అన్నాడు. ఆయనకు అక్కలేదు, తినలేదు, ఈ 2 పనులు కూడా కాలేదు. నా మీద పోటీ చేస్తున్న ఇద్దరు గురించి 2 మాటలు చెప్పి నేను ముగిస్తా. గీనే తెల్లపురంలో నాకు పెద్ద ఇల్లుంది అని చెప్తాడు. కారు గుర్తు మీద పోటీ చేసేటువంటి కాంట్రాక్టర్ అయిన కలెక్టర్ వెంకటరామరెడ్డి అనే ఆయన కేసీఆర్ గారి కాళ్ళు మొక్కితే ఎమ్మెల్సీ పదవి వచ్చింది. ఎప్పుడు? 2021 సంవత్సరంలో ఆయన ఎమ్మెల్సీ అయిండు. ఎవరుంటాడు? రింగ్ రోడ్ కింద మీరు ఉంటారు, రింగ్ రోడ్ కవతల ఆయన ఉంటాడు. పేరు కలెక్టర్, 3 ఏళ్ల కూడా ఎమ్మెల్సీ అయిండు. 30